మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఫోర్త్ టెస్ట్ డే 3 లో టీమిండియా 221కి 7 వికెట్స్ పడి టీమిండియా పీకల్లోతు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇద్దరు ఆటగాళ్లు బ్యాటింగ్ కి వచ్చారు. ఒకరు తెలుగు తేజం నితేష్ కుమార్ రెడ్డి, మరొకరు తమిళనాడు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్. ఆపోజిట్ లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయిన మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, నేథన్ లియోన్ లాంటి బౌలర్స్ కానీ మన టీం ఇండియా బ్యాట్స్మెన్ కి ఇద్దరికీ కలిపి కనీసం 20 మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అటువంటి బౌలర్స్ ని ఎదుర్కొని వాషింగ్టన్ సుందర్ అండ్ నితేష్ కుమార్ రెడ్డి కలిసి 127 రన్స్ కొట్టారు, అది కూడా ఇండియా పీకల్లోతు. కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చింది వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేశాడు, అలాగే నితేష్ కుమార్ రెడ్డి ఫస్ట్ సెంచరీ చేశాడు. టీం ఇండియాకి గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ అవ్వచ్చు. ఆస్ట్రేలియా ఈ పార్ట్నర్షిప్ తో బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళింది. టీం ఇండియాకి ఈ పార్ట్నర్షిప్ తో గెలిసే ఛాన్సెస్ పెరిగాయి. డే 3 ఎండ్ అయ్యే టైంకి టీం ఇండియా 358 రన్స్ కి 9 వికెట్స్ కోల్పోయింది. టీం ఇండియా ఇంకా 116 రన్స్ బిహైండ్ ఉంది. నితేష్ కుమార్ రెడ్డి నాటౌట్ గా ఉన్నాడు. డే 4 లో కొన్ని రన్స్ యాడ్ చేస్తే టీం ఇండియాకి చాలా ప్లస్ అవుతుంది. దీంతో టీం ఇండియాకి విన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. చూడాలి టీం ఇండియా బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ డే 4 లో ఏం చేస్తారు. డే 3 మాత్రం టీం ఇండియాకి చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా నితేష్ కుమార్ రెడ్డి అండ్ సుందర్ పార్ట్నర్షిప్ మాత్రం గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ ఫర్ టీం ఇండియాకి. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. టీం ఇండియా డే 4 అండ్ డే 5 లో ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.